Hello, aspirants. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈ రోజు మనము ఏపీ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ నేను మీకు ఈరోజు చెప్తున్నాను. సో మనకి ఏపీ ఎగ్జామ్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ బేస్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్కి సెపరేట్ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మూలాపేట్ పోర్ట్. ఓకేనా? మనకి ఇక్కడ పోర్ట్ మీద ఆల్రెడీ మనం మొన్న కూడా ఆ పోర్ట్ మీద డిస్కస్ చేయడం జరిగింది. సో పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టార్ట్ చేశారంట, కన్స్ట్రక్షన్ ఆఫ్ మొల్లాపేట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్. ఎక్కడంటే అది శ్రీకాకుళం డిస్టిక్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో అడుగుతారు ఈ పోర్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారో, పోర్ట్ నేమ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, దాని యొక్క బడ్జెట్ ఎంత కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మరి అది ఎప్పుడు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు కూడా చూసుకోవాలి మనం. ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 2 years అని చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఇనిషియేట్ ద కన్స్ట్రక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్షన్ ఎక్కడ మరి అది అని అంటే చూడండి ఇక్కడ. సో మనకు ఆ ప్లేసెస్ అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. తర్వాత లైఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి గొట్ట బ్యారేజ్ టు హీరామండలం. ఓకేనా? హీరామండలం రిజర్వాయర్. ఇలా మనకి ఏమేమి రిజర్వాయర్స్ కానీ రివర్స్ కానీ ఆ రివర్స్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. నేమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ తీసుకుంటే మరి ఇది ఎందుకు అని అంటే ఇక్కడ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే ఓపెన్ మీటింగ్ ఆర్గనైజ్ ఇన్ ద నౌపాడ విలేజ్. ఎక్కడ పెట్టారు మన ఓపెన్ మీటింగ్ అనేది? విలేజ్ లో, నౌపాడ విలేజ్ లో పెట్టడం జరిగింది. 4 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది దీని కింద తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి అండర్టేకెన్ ఇన్ విచ్ డిస్టిక్ అండి? శ్రీకాకుళం డిస్టిక్ లో. ఓకేనా? ఇది ఒకసారి మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని అంటే లాంగ్ కోస్ట్ లైన్ 193 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మేజర్ హబ్ యాక్టివిటీస్ ఏమున్నవి, దానిలో ఏమేమి ఇంక్లూడ్ అయితే అనేది చూసుకోవాలి. సో మేజర్ హబ్ తీసుకున్నప్పుడు మనకి మ్యారిటైమ్ యాక్టివిటీస్లో ట్రేడ్, ఫిషింగ్ అండ్ టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఈ టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ మూలాపేట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కదా. సో ఇది వచ్చేసి పోర్ట్ అండ్ ఇది ఇంకేంటండి ఫిషింగ్ హార్బర్. ఇక్కడ ఈ 2 ప్లేసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. మరి ఇది ఎందుకు అని అంటే ఇంక్రీజింగ్ ద లోకల్ ఎకానమీని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ టు ద ఆ డిస్టిక్ లో ఉన్న పీపుల్ కి. నెక్స్ట్ అనకాపల్లి డిస్టిక్ ఆఫ్ ఏపీ. ఏపీలో ఉన్న అనకాపల్లి డిస్టిక్ ఏం విన్ చేసిందంట? ఓన్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? సో అడుగుతారు ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఏ డిస్టిక్ వచ్చింది అని అంటే అనకాపల్లి డిస్టిక్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎందుకు అనేది కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022. సో ఇది ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏ డిస్టిక్, పర్పస్ ఏంటి అనేది. ఓకేనా? ఇది ప్రమోటింగ్ ద స్వచ్ఛ భారత్, హెల్తీ ఇండియాని ప్రమోట్ చేయడము. తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్. ఓకేనా? వెల్నెస్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడము. తర్వాత 2023 డిస్ట్రిక్ట్ కలెక్టర్ రవి సుభాష్ ఉన్నారు. అప్పుడు మనకి ఎవరు ఉన్నారు అనేది కూడా మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది, స్టేట్ ఎగ్జామ్ కాబట్టి. సో ఆయన అయితే మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవార్డును తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్, వెరీ వెరీ. తర్వాత అనకాపల్లి డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, అనకాపల్లి డిస్టిక్ ఓన్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ప్రమోటింగ్ ద స్వచ్ఛ భారత్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ కంటెంట్ అంతా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ ఇక్కడ మనకి మొత్తం హెల్త్ కేర్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఇది ఒకసారి అలా చదువుకోండి. ఇది మెయిన్స్ లో మీకు యూజ్ అవుతుంది. అండ్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ 3 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 27 గ్రామ్ పంచాయత్. ఓకేనా? 27 గ్రామ్ పంచాయత్స్ ఇన్ ఏపీ రిసీవ్ అవార్డ్ అండర్ 9 కేటగిరీస్. ఇక్కడ ఏమంటుండ్రు? 27 గ్రామ పంచాయతీలు, ఏపీలో ఉన్న 27 గ్రామ పంచాయతీలు 9 అవార్డ్స్ ని మనకి రిసీవ్ చేసుకున్నాయని అంటున్నారు. రిసీవ్డ్ అవార్డ్స్ అండర్ 9 కేటగిరీస్. 9 కేటగిరీస్ కింద అవార్డ్ ని రిసీవ్ చేసుకున్నాయి. ఆ 9 కేటగిరీస్ ఏంటి అనేది చూసుకోవాలి. మరి ఈ అకేషన్ కూడా ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. నేషనల్ పంచాయతీ డే. ఓకేనా? ఇక్కడ గ్రామ పంచాయతీస్ అన్నారు కాబట్టి అది ఎప్పుడండి? నేషనల్ పంచాయతీ డే సందర్భంగా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకి అమైన్మెంట్ 73, 74 అనేది దేని కింద వస్తుందండి మీకు? ఓకే, ఇది ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీరు. ఓకే,
వెరీ ఇంపార్టెంట్ ఫర్ లోకల్ గవర్నమెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మనకి అమెండ్మెంట్ ఆఫ్ 73 అండ్ 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారము ఇక్కడ మనము పవర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం గదా! సో, పవర్స్ టు ద పంచాయత్స్ అండ్ పంచాయతీ తీసుకుంటే ఇక్కడ మనకి ఏ పంచాయత్స్ అనేది గూడా మనము ఇంపార్టెంట్‌గా చూసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి పంచాయతీ లెవెల్ ఉండడం వల్ల ఏమవుతుంది? మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది సింపుల్ అవుతుంది. సో, ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అక్కడ వార్డ్ మెంబర్ ఉంటారు, పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఉంటుంది. తర్వాత మనము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందనంటే మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది సింప్లిఫై అవుతుంది. అందుకని పంచాయతీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి తీసుకుంటే పంచాయతీ పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉంది? సో, ఆ 9 కేటగిరీస్ ఏంటనేది చూద్దాం. పంచాయతీ పర్ఫార్మెన్స్ వాస్ ఎలివేటెడ్ ఇన్ ఆల్ 9 కేటగిరీస్. ఓకేనా? 9 కేటగిరీస్ ఏంటి అనంటే ఇన్ ద హెల్త్ పంచాయతీ కేటగిరీ. ఓకేనా? ఒకటి హెల్త్ పంచాయతీ కేటగిరీ. ఇదొచ్చేసి దేవరపల్లి మండల్. మనం ఇది చూసుకోవాలి ప్లేస్ కూడా. తరవార పంచాయత్ ఆఫ్ దేవరపల్లి మండల్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడుందండి? అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఓకేనా? తర్వాత భీమవరం పంచాయతీ. ఓకేనా? ఇది ఎక్కడుంది? హుకుంపేట్ మండలం. ఓకే. ఇది ఎక్కడ? అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇది సెకండ్. ఫస్ట్ ఏదొచ్చింది? సెకండ్ ఏదొచ్చింది? అండ్ రిమైనింగ్ కేటగిరీ వైస్‌గా తీసుకుంటే గుడ్ గవర్నెన్స్ గాని ఓకేనా? ఇది ఎక్కడ అండి మనకి? నాగరపాలెం పంచాయతీ. ఓకే. ఇది భీమునిపట్నం వచ్చేసి విశాఖ డిస్ట్రిక్ట్. సో, ఈ విధంగా మనకి ఏ ప్లేసెస్ ఉన్నాయనేది ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి చూడండి. మీకు సరిపోతుంది. నెక్స్ట్ విలేజెస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ బెస్ట్ పంచాయత్ ఎట్ అవార్డ్స్. ఇక్కడ ఏమంటున్నాడు? కొన్ని విలేజెస్‌ని షార్ట్ లిస్ట్ చేశారంట. ఓకేనా? స్టేట్ లెవెల్‌లో. ఎందుకు? బెస్ట్ పంచాయత్ అవార్డ్స్ కోసము. సో, ఇక్కడ తీసుకుంటే మనకి మరి దేని కింద వస్తాయనంటే ఇవి దేని కింద వస్తున్నాయి మనకి? పావర్టీ ఎలివేషన్, ఓకేనా? క్రియేషన్ ఆఫ్ ద అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. మీకు ఆల్రెడీ ఇవి ఐడియా ఉండే ఉంటవి. సో, విలేజెస్ తీసుకుంటే గంగిరెడ్డిపాలెము అండ్ రాచర్ల, ముల్లూరు. తర్వాత ముల్లూరు వచ్చేసి మనకి హెల్తీ పంచాయత్. అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకసారి ఇది వీడియో పాజ్ చేసి ఈ పేర్లను ఒకసారి చూసుకోండి. తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ తీసుకుంటే ఏమున్నాయి మనకి? ఇదొచ్చేసేమో పోవర్టీ ఎలివేషన్. తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ తీసుకుంటే కాసిపాడు, ఓకేనా? నేలమూరు. సో, ఈ విధంగా మనకి కొన్ని పంచాయతీస్ అయితే ఉన్నవి. వాటర్ సఫిషియెంట్ పంచాయతీస్ తీసుకున్నప్పుడు ఏమున్నవి? సో, ఈ విధంగా తర్వాత క్లీన్ గ్రీన్ పంచాయతీస్. సో, మనకి ఏవేవి ఉన్నాయనేది ఇక్కడ మీకు 9 కేటగిరీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్. తర్వాత సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్స్. సో, చూడండి ఇక్కడ. పావర్టీ ఒకటి. తర్వాత హెల్త్ పంచాయతీస్ ఒకటి. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. హెల్త్ పంచాయతీ మీకు టీఎస్‌పీఎస్సీలో కూడా అడిగారండి. తర్వాత ఇక్కడ వాటర్ సఫిషియెంట్ పంచాయతీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఇక్కడ 4 నంబర్ 4. తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ పంచాయతీ 5. తర్వాత సోషల్లీ 6. సో, ఈ విధంగా మనకి ఇంకా ఇంకేమున్నాయి చూడండి. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ 7. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వుమెన్ ఫ్రెండ్లీ పంచాయతీస్ 8. ఇది కూడా మనకి టీఎస్‌పీఎస్సీ రిలేటెడ్‌గా అడిగారు. సో, ఈ విధంగా మనకి మొత్తం ఎన్నున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. మీకు ఇంకొకటి వచ్చేసి ఏముంది ఇక్కడ పంచాయతీ పెర్ఫార్మన్స్‌లో తీసుకున్నప్పుడు ఇక్కడ హెల్త్ పంచాయతీ కేటగిరీ. ఇలా కేటగిరీ వైస్‌గా ఎన్నున్నాయి, ఏమున్నాయి అనేది ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇవండి మనకి మొత్తం ఎన్ని పంచాయతీస్ అనేవి ఇక్కడ చూసుకోవాలి. టోటల్‌గా 9 పంచాయతీస్. ఓకేనా? ఇక్కడ 8 ఇచ్చాను. నేను ఇక్కడ పైన ఇంకొకటి ప్రొవైడ్ చేశాము. సో, మొత్తంగా 9 పంచాయతీస్. ఓకే. గుడ్ గవర్నెన్స్. సో, దీనికి ఇక్కడ వస్తుంది. తర్వాత ఆల్ ఏపీ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఆర్ నౌ అవైలబుల్ ఇన్ పీడీఎఫ్. ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని ఏపీ టెక్స్ట్ బుక్స్ అండ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే పీడీఎఫ్ రూపంలో అవైలబుల్‌గా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అనండి? బొత్స సత్యనారాయణ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అన్ని టెక్స్ట్ బుక్‌లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకు అనంటే మనకి బుక్ షార్టేజ్ అయితే ఉంది కదా! సో, ఆ షార్టేజ్‌ని అవాయిడ్ చేయడం కోసమని చెప్పడం జరుగుతుంది. టోటల్‌గా 371 బుక్స్ రిలేటెడ్‌గా మనకి ఫస్ట్ నుంచి 10థ్ స్టాండర్డ్ వరకు బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో ఫ్రీగా అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇదెప్పుడు లాంచ్ చేశారు అనంటే వెబ్‌సైట్ ఆఫ్ ద బుక్ లాంచ్డ్ ఎక్కడ? విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. ఈవెంట్ తీసుకుంటే అటెండ్ బై ద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకాష్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ గారు, తర్వాత మినిస్టర్ గారు ఈ విధంగా వీళ్ళు అటెంప్ట్ అయితే అయ్యారు. అండ్ మొత్తం ఇప్పుడు కరెంట్‌గా ఎన్నున్నాయండి? 353 బుక్స్ అయితే అవైలబుల్‌లోకి ఆన్‌లైన్‌లో తీసుకురావడం జరిగింది. ఓకేనా? అండ్ 18 రిమైన్ బుక్స్ త్వరలోనే ఇంకా అవైలబుల్‌లోకి తీసుకొస్తామని
చెప్పడం జరిగింది. సో, ఇదెందుకు అనేది ఒకటి రీజన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరు లాంచ్ చేశారన్నది ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఆంధ్ర బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ హావ్ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతారు. సో, ఇది చూసుకోవాలి మనం. ఇది మనకి ఏన్షియంట్‌కి రిలేటెడ్‌గా. సో, ఓకే అండి. రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్న వాళ్ళు సో, మన మన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు మన నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 9618273181. సో, మీరు ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మన టెలిగ్రామ్ లింక్ కూడా, మన యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు కామెంట్‌లో గాని, లేకపోతే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. అండ్ మన యాప్‌లో కూడా మీకు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. సో, ఈ విధంగా మీకు మొత్తము మేము మార్చ్ నుండి జాన్ మంత్ వరకు ప్రొవైడ్ చేస్తాము. ప్రెజెంట్ మీకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకి ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి యాప్‌లో. కావాలనుకున్న వాళ్ళు మీరు యాప్ త్రూ కూడా